మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి వెన్నెల మడుగు 14వ భాగం. ఆలస్యం చేస్తే రాకుమారి కుంపటిలోనించి లేస్తున్న మంటల్లో పడి మరణించటం తప్పనిసరి. ఆమెను రక్షించటానికి తను ముందుకు అడుగు వేస్తే తనకు కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యాలో తీరికగా ఆలోచించేందుకు అక్కడ వ్యవధి లేదు. గాలిలోకి లేచిన రాకుమారి మంటలకు అతి సమీపంలోకి పోబోతున్నది. నడుముకు వేలాడుతున్న ఖడ్గాన్ని బయటికి లాగి గుండెలు జలధరించేటట్లు పెద్ద సింహనాదం చేశాడు విజయుడు. రుచికరమైన ఆహారం లభించిందన్న ఆనందంతో ఒళ్ళు మరచి కుంపటి వంకే చూస్తున్న యక్షిణులందరూ అదిరిపడ్డారు. ఎవరు సింహనాదం చేసింది? ఎక్కడ్నుంచి వచ్చింది ఈ సింహనాదం? అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ వెనక్కి తిరిగారు. అన్నం పుణ్యం ఎరుగని అమాయక మానవుల్ని బలి తీసుకునే పిశాచాలు మీరు, యక్షిణులు కాదు. ఈ రోజుతో మీ పాపం పండింది అని గర్జిస్తూ వేగంగా పోయి వారి మీద తన ఖడ్గాన్ని ప్రయోగించాడు విజయుడు. కీచుకీచుమని శబ్దాలు చేస్తూ తలా ఒక పక్కకు పరుగులు తీశారు యక్షిణులందరూ. ఆగండి, పారిపోకండి, నాతో పోరాడండి అని వారిని వెక్కిరిస్తూ దగ్గర్లో ఉన్న యక్షిణి చేతి మీద ఖడ్గంతో బలంగా కొట్టాడు విజయుడు. మోచేతి వరకు తెగి క్రింద పడిపోయింది ఆ యక్షిణి కుడిచేయి. ఎర్రటి రక్తం వెల్లువలా కారుతుండగా చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరిచి వెల్లకిలా నేలమీద పడింది ఆ యక్షిణి. గాలిలోకి లేచి దూదిమూటలా తేలుకుంటూ కుంపటి దగ్గరికి పోతున్న రాకుమారి భుజాలు పట్టుకుని బలంగా ఇవతలికి లాగాడు విజయుడు. అదే సమయంలో కుంపటిని తన ఎడమ పాదంతో గట్టిగా తన్నాడు. గొల్లున అరిచారు ఆ దృశ్యాన్ని చూసిన యక్షిణులందరూ. అవమానం! మన అద్భుత కుంపటికి తీరని అవమానం జరిగింది. సామాన్య మానవుడు ఎవరైనా ఎడమకాలితో తన్నితే కుంపటిలోని మంత్రశక్తి నశించిపోతుందని రాక్షస శిల్పి చెప్పనే చెప్పాడు. అతను చెప్పినంతా జరిగింది. నెత్తిమీద చేతులు పెట్టుకుంటూ బిగ్గరగా అన్నది నాయకురాలు. మంత్రాల కుంపటి తన మహిమను పోగొట్టుకుందని విజయుడికి కూడా తెలిసిపోయింది. ఎలాగంటే దూదిమూట మాదిరి గాలిలో తేలుతున్న రాకుమారి దబ్బుమని శబ్దం చేస్తూ కింద పడిపోయింది. కుంపటిలోనించి వచ్చిన పొగ మూలకంగా తెలివి తప్పిపోయింది కదా ఆమె. కింద పడిన వెంటనే కళ్ళు విప్పి లేచి కూర్చుంది. భూతాల మాదిరి కనిపించిన యక్షిణులను చూడగానే వెర్రిగా కేకపెట్టి విజయుడు ఎంతగా పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆ చోటును వదిలి దూరంగా పరుగు తీసింది. ఆమె వెనకాలే పరిగెత్తే అవకాశం విజయుడికి లభించలేదు. మన కుంపటిని మామూలు బొగ్గుల కుంపటిగా మార్చేసిన ఆ నరుడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదు, చంపి పారేయాలి అంటూ యక్షిణులందరూ ఒకేసారి వచ్చి అతని మీద కలబడ్డారు. కాకులు దూరని ఆ కారడవిలోకి ఒంటరిగా పరుగు తీసిన రాజకుమారి మళ్లీ ఏ ప్రమాదంలో చిక్కుకుంటుందోనని భయపడుతున్న విజయుడికి తీవ్రమైన కోపం వచ్చేసింది. పళ్ళు పటపటమని కొరుకుతూ తన ఖడ్గంతో ఆ యక్షిణులను ఎదిరించాడు. 10 నిమిషాల కాలంలో మరో 3 గాయపరిచి నేలమీదికి నెట్టాడు. ఈ నరుడెవడో గాని అసాధ్యుడి మాదిరి ఉన్నాడు. వీడిని ఎదిరించటం మన వల్ల అయ్యే పని కాదు. పదండే పారిపోదాం అని తమలో తాము అనుకుంటూ ఒక్కసారిగా అడవిలోకి పారిపోయారు యక్షిణులందరూ. వారిని వెంటాడి సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు విజయుడు. తనను వదిలిపెట్టి పారిపోయినందుకు ఎంతగానో సంతోషిస్తూ రాకుమారి పరుగులు తీసిన దిశలో తను కూడా అడుగులు వేశాడు. అర్ధఘడియ గడిచిపోయింది. మరో ఘడియకాలం పూర్తయింది. తూర్పు దిక్కు తెల్లబడటం మొదలుపెట్టింది. రాకుమారి మాత్రం కనిపించలేదు. దుష్ట దుర్మార్గులైన ఆటవికుల చేతుల్లో నుంచి ఆమెను తప్పించి ఆ అడవిలోని క్రూరమృగాలకు అప్పజెప్పటం జరిగిందేమోనన్న బాధ విజయుడిని ఆవరించుకున్నది. తొలి వెలుగు కనిపించగానే ఒక పున్నాగ వృక్షం దగ్గర విశాలంగా ఉన్న ఆ కొమ్మల్ని వేడుకున్నాడతను.
సుకుమారి రాకుమారి యక్షుణులను చూసిన భయంతో ఇటుగా పారిపోయి వచ్చింది. ఏపుగా ఎదిగిన పున్నాగ వృక్షమా, రాకుమారి జాడ చెప్పి పుణ్యం కట్టుకో అని వేడుకున్నాడు. చెప్పిన మాట వినకుండా ఉట్టి పుణ్యానికి ఇటుగా పారిపోయి వచ్చింది. అదిగో ఆ పల్లపు ప్రదేశంలో కూర్చొని అదే పనిగా ఏడుస్తోంది అంటూ అతనికి ఒక పెద్ద పల్లపు ప్రదేశాన్ని చూపించింది పున్నాగ వృక్షం. అడవి జంతువులకు బలైపోకుండా రాకుమారి క్షేమంగా ఉన్నదని తెలిసిన వెంటనే తీరిపోయింది విజయుడి భయం. ఒక పెద్ద పొద దగ్గర కూర్చుని ఉన్న రాకుమారిని చూడగానే అతని గుండెలు కుదుటపడ్డాయి. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చిన విజయుడిని చూసి సంతోషించటానికి బదులు విపరీతమైన కోపంతో నిందించింది రాకుమారి. నన్ను ఒంటరిగా వదిలి నువ్వింతవరకు ఎక్కడున్నావు అని అడిగింది. రాజవంశంలో పుట్టి ఎటువంటి ఆపద ఎదురైనా నిబ్బరంగా నిలబడవలసిన ఆమె పిరికిదానిలా పారిపోయి రావటమే కాకుండా తన పిరికితనాన్ని కప్పిపెట్టుకునేందుకు అలా మాట్లాడుతోందని విజయుడికి తెలిసిపోయింది. యక్షిణులను చూసేసరికి నాకు విపరీతమైన భయం కలిగింది. ప్రాణాలు కాపాడుకోవటానికి దూరంగా పారిపోయాను. అందువల్ల నీ వెంట రాలేకపోయాను అమాయకంగా ముఖం పెడుతూ ఆమెతో అన్నాడు. సూటిగా చెప్పకపోయినా ఆ మాటల్లోని వెక్కిరింపును రాకుమారి అర్థం చేసుకుంది. అందమైన ఆమె ముఖం అవమానంతో నల్లగా కమిలిపోయింది. ఈ దరిద్రపు అడవిలో నేను ఒక్క క్షణం కూడా నిలబడను. నన్ను వెంటనే మా నగరానికి తీసుకుపో అని ఆజ్ఞ ఇచ్చినట్లుగా అన్నది. ఎన్నో ప్రమాదాల నుంచి తనను కాపాడినందుకు కృతజ్ఞత చూపించకపోగా ఆమె అలా తలబిరుసుగా మాట్లాడటం విజయుడికి నచ్చలేదు. ఆమెను ఎంత తొందరగా ఆమె రాజ్యానికి చేర్చితే అంత మంచిదని అతనికి అనిపించింది. అయినదానికి కానిదానికి అహంకారాన్ని ప్రదర్శిస్తే భరించటం చాలా కష్టం. రాకుమారి వెక్కిరిస్తుందని, అనవసరమైన ప్రశ్నలు వేసి విసిగిస్తుందని తెలిసి కూడా ఆగకుండా ఆమె ఏ పొద దగ్గర కూర్చుని ఉన్నదో ఆ పొద దగ్గరికి పోయి పలుకరించాడు. పచ్చపచ్చటి రెమ్మలతో అందంగా కనిపించే అడవి పొదవి నువ్వు. దయచేసి ఈ రాకుమారి రాజ్యానికి దారి చెప్పి నన్ను రక్షించు. ఈమెగారి ఎత్తిపొడుపుల్ని భరించే ఓపిక నాకు లేదు. భక్కున నవ్వి తల ఊపింది ఆ అడవి తీగ. ఇంతవరకు నన్ను ఎవరూ అందమైన దానివని పొగడలేదు. నీకు అవసరం వచ్చింది కాబట్టి దగ్గరికొచ్చి మరీ పొగుడుతున్నావు. రాజకుమారి రాజ్యానికి వెళ్లాలంటే చుట్టుదారిన 200 యోజనాలు నడవాలి. అడ్డదారిన పోతే 63 యోజనాలే. కానీ ఈమెను నువ్వు ఈమె రాజ్యానికి చేర్చలేవు అని అంది. ఎందుకని చేర్చలేను? రాత్రి మమ్మల్ని ఎదిరించిన యక్షిణుల వంటివారు ఇంకెవరైనా అడ్డుకుంటారా? ఆందోళనగా అడిగాడు విజయుడు. యక్షిణుల కంటే ప్రమాదకరమైన వారే నిన్ను ఎదుర్కొంటారు అంది అడవి పొద. దయచేసి వివరంగా చెప్పు. దొంగ తిరుగుడుగా మాట్లాడి భయపెట్టకు అంటూ బతిమాలుకున్నాడు విజయుడు. పిచ్చి విజయ, నీ వెంట ఉన్న రాకుమారి సామాన్యురాలు కాదు. అడుగుకి 6 సార్లు చొప్పున నిన్ను అవమానిస్తూ ఉంటుంది. నువ్వు చెప్పిన మాటలు వినిపించుకోకుండా ప్రతి క్షణము ఏదో ఒక ప్రమాదాన్ని నెత్తిమీదికి తెచ్చుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని వెంటబెట్టుకుని నువ్వు 63 యోజనాల దూరం ఈ అడవిలో ప్రయాణం చేయలేవు. చుట్టుదారిన వెళ్ళు. కాస్తంత ఆలస్యమైనా ఏదో ఒక రోజుకు రాజ్యాన్ని చేరుకోగలవు. ముద్దు మాటలతో అతనికి చెప్పింది అడవి పొద. ఆ పొదకు కృతజ్ఞతలు తెలియజేసుకుని ఇవతలకు వచ్చిన విజయుడిని యథాప్రకారం తన మూర్ఖపు మాటలతో విసిగించటం మొదలుపెట్టింది రాకుమారి. ఆ పొదతో మాట్లాడావా? ఆ పొద మా రాజ్యానికి దారేటో చెప్పిందా అని అడిగింది. సమాధానమివ్వటం ఇష్టం లేక మౌనంగా ముందుకు బయలుదేరాడు విజయుడు. 2 ఆమడల దూరం నడిచిన తరువాత వారికి ఒక చిన్న గ్రామం ఎదురైంది. ఎండనపడి వచ్చిన వారిద్దరినీ చూసి ఎంతో ఆప్యాయంగా పలుకరించారు ఆ గ్రామంలో నివసించే ప్రజలు. ఎంతో ఆప్యాయంగా పలుకరించిన గ్రామస్థులను చూసి సంతోషించవలసిన రాకుమారి మాత్రం ముఖం ముడుచుకుంది. వీళ్లు మనుషుల మాదిరిగా లేరు, అడవి మృగాల మాదిరి ఉన్నారు. మట్టి కొట్టుకున్న వీళ్ల ముఖాలు, చినుగులు పట్టిన వీళ్ల దుస్తులు నాకు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నది విజయుడితో.
ఆ మాటలు విజయుడికే కాదు, గ్రామస్థులకు కూడా వినిపించాయి. వాళ్ల ముఖాలు అవమానంతో వాడిపోయాయి. అడవి అంచులో నివసించే మేము అడవి మృగాల మాదిరి ఉండకుండా మీ మాదిరి సుందరంగా ఎలా ఉంటాం? మా ముఖాలు మీకు నచ్చకపోతే మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చు. మాకు అభ్యంతరమేమీ లేదు. కొంచెం కోపంగానే అన్నాడు ఒక గ్రామస్థుడు. మా దారిన మేము వెళ్ళిపోకుండా మీ గ్రామంలోనే కాపురం ఉండటానికి వచ్చామని అనుకున్నారా? ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అంటూ ముందుకు అడుగు వేసింది రాజకుమారి. నడిచి నడిచి అలసిపోయిన తమకు విశ్రాంతి తీసుకోకుండా మళ్లీ నడక మొదలుపెట్టేందుకు ఓపిక ఉండదని విజయుడికి తెలుసు. ఆనందంగా ఆహ్వానించిన గ్రామస్థుల్ని అవమానిస్తే అందుకు తగినట్లు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని కూడా తెలుసు. ఆ చుట్టుపట్ల తమకు కనిపించబోయే గ్రామాల్లో ఎవరూ తమకు ఆతిథ్యమివ్వరు. దాహంతో గొంతులు ఎండుకుపోతున్నా సరే గుక్కెడు మంచినీళ్లు కూడా తమకు లభించవు. విజయుడికి తన అనుమానం అక్షరాలా యథార్థమని మరో ఆమడ దూరం పోకముందే తెలిసిపోయింది. తమకు జరిగిన అవమానాన్ని గురించి తమకు తెలిసిన వారందరికీ చెప్పారు అవమానపడిన గ్రామస్థులు. డప్పులు మ్రోగించి కొన్ని ప్రత్యేకమైన సంజ్ఞల ద్వారా దూర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు కూడా వార్త పంపించారు. ఫలితంగా అలసట అధికమై నడవటానికి ఓపిక లేనట్లు నీరసంగా అడుగులు వేస్తూ వచ్చిన రాకుమారిని చూడగానే ముఖాలు పక్కకు తిప్పుకున్నారు మొదటి గ్రామానికి 3 ఆమడల దూరంలో ఉన్న ఇంకో గ్రామం ప్రజలు. అడవి మనుషులం మేము. మా తిండి అడవి తిండి. మేము తాగే నీళ్లు కూడా అడవి నీళ్లే. మీరు మా మధ్యలో సుఖంగా ఉండలేరు. ఇంకో చోటుకి వెళ్ళిపోండి అంటూ నిర్మోహమాటంగా అన్నాడు ఆ గ్రామానికి పెద్దగా ఉన్న గ్రామస్థుడు. తను ఆఖరిసారిగా మాట్లాడిన అడవి పొద చెప్పిన మాటలు బాగా గుర్తు ఉండటం వల్ల ఆ గ్రామస్థుల ప్రవర్తనకు బాధపడలేదు విజయుడు. వీళ్లకు అతిథి మర్యాదలు తెలియవు, మనం ఇంకో చోటికి పోవాలి అని అంటూ ముందుకు సాగాడు. పళ్ళు బిగబట్టి నడిచింది రాకుమారి. ఒక అర్ధఘడియ తరువాత ఆమె ఓపిక పూర్తిగా నశించిపోయింది. కాళ్లల్లో ఓపిక లేక నేలమీద చతికిలబడిపోయింది. ఇప్పుడేం చేద్దాం రాకుమారి? అంతఃపురంలో లభించే ఆహారం మనకెక్కడ లభిస్తుంది? ఈ అడవిలో దొరికే పళ్ళు ఫలాలనే ఆరగించాలి. ఈ అడవిలో కనిపించే నీటి గుంటల్లోని నీటినే తాగాలి. తాగుదామా అని అడిగాడు విజయుడు. అతని మాటల్లోని మంచిని అర్థం చేసుకోలేదు రాజకుమారి. అతను తనను అవమానించటానికే అలా మాట్లాడాడని అనుకొని తలను విసురుగా పక్కకు తిప్పుకున్నది. ఆమె మూర్ఖపు ప్రవర్తన చూసేసరికి చివుక్కుమన్నది విజయుడి మనసు. అసలు ఆమెను అక్కడే వదిలి తన దారిన తాను వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అని కూడా అతను ఆలోచించాడు. అంతకు ముందు వరకు అతను పలుకరిస్తే తప్ప తమకు తాముగా అతనితో మాట్లాడటం లేదు అతనికి దగ్గరగా ఉన్న చెట్టు చేమలు. ఇప్పుడు తనంతట తానుగా అతన్ని పలుకరించింది మధురమైన పళ్లను అందించే రేగు చెట్టు. విజయ, ఓ విజయ, ఒక్కసారి నా దగ్గరికి రాగలవా అని పిలిచింది. ఆశ్చర్యంగా చూస్తూ ఆ చెట్టు దగ్గరికి పోయాడు విజయుడు. నమస్కారం చేసి వినయంగా నిలబడ్డాడు. ఈ అహంభావి రాకుమారిని ఆమె రాజ్యానికి చేర్చే పనిమీదనే నువ్వు గ్రామంలో నుంచి బయలుదేరావు. మరిచిపోయావా అని అడిగింది రేగుచెట్టు. అవునని తల ఊపాడు విజయుడు. ఈమె ప్రవర్తనను భరించటం నాకు చేతకావటం లేదు. ఏం చేయమంటావు అన్నాడు. పిచ్చి విజయ, ఓపిక పట్టు. అందమైన పద్మం అసహ్యకరమైన బురదలో నుంచే పుడుతుంది. బురద అసహ్యకరంగా ఉన్నదని చెప్పి పద్మాన్ని కూడా చేదరించుకుంటామా అన్నది రేగుచెట్టు. నువ్వు నాకు చెప్పదలుచుకున్నదేమిటి అని అడిగాడు విజయుడు. అంతఃపురంలో అతి సుకుమారంగా పెరగటం వల్ల గారాబం అధికమై మొండితనం నేర్చుకుంది ఈ రాజకుమారి. నెమ్మది నెమ్మదిగా ఈమె ప్రవర్తనలో మార్పు వస్తుంది. బురదలో నుంచి పుట్టిన పద్మం మాదిరిగానే చక్కగా తయారవుతుంది. అంతవరకు నువ్వేమితో బాధలు పడాల్సిందే. ఇక్కడికి 6 క్రోసుల దూరంలో ఒక గ్రామం ఉంది. చీకటి పడకముందే అక్కడికి చేరుకోండి. ఆ మూర్ఖపు రాకుమారిని నోరు తెరవనీయకు. గ్రామస్థులతో నువ్వే మాట్లాడు అన్నది రేగుచెట్టు. అలాగే చేస్తాను, నేనే మాట్లాడతాను అని ఆ చెట్టుకు నమస్కారం చేసి
యువతలకు వచ్చాడు విజయుడు.